రాత్రి అంటే 3వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయం కావచ్చు. చంద్రికా విలాసిని కాంపౌండ్ వాల్ అవతల ఉన్నటువంటి పక్కన అంటే చంద్రికా విలాసిని పార్కు గోడకి అటువైపు ఉన్న పొలంలో రాత్రి పులి సంచరించడమే కాకుండా ఒక ఆవుని గాయపరిచింది. అది చావు బ్రతుకుల్లో ఉంది ఆవు. మరి ప్రజెంట్ రఘునాథపురం వైపు ఉంది అనేటువంటి విషయం చాలామంది మరి తెలియజేస్తున్నారు. అంటే రాత్రి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి 8 గంటల సుమారుగా అటు నుంచి ఫారెస్ట్లోకి వచ్చి ఫారెస్ట్ గుండా ఇట్లా పొలంలోకి వచ్చి ఈ పొలంలో ఉన్నటువంటి ఇక్కడ ఆవులు కట్టివేయబడి ఉన్నాయి. దీనికి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అయినప్పటికీ కూడా ఆ ఫెన్సింగ్ లోపల ఉన్నటువంటి ఆవుని అది గట్టిగా పట్టుకుని పీకటంతో బయటికి వచ్చేసింది ఆవు. వచ్చిన ఆవు బాగా గాయపడటమే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉంది అది. మరి ఇప్పటి వరకు వెటర్నరీ వారు ఎవరు రాలేదు. ఇక్కడ పులి వచ్చిన జాడలు కూడా క్లియర్గా ఉన్నాయి. మీకు మచ్చుకి కొన్ని అడుగులు చూపించడం జరుగుతుంది. ఇంకా అడుగులు స్పష్టంగా ఎక్కడున్నాయి? అడుగులు స్పష్టంగా ఇది పొలమే. ఇందులో జీడిమూడి తోటలు, సొప్పటి తోటలు, నిమ్మ తోటలు అంటే చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఇప్పుడు ప్రజెంట్ పులి అడుగు జాడని మీకు స్పష్టంగా చూపిస్తున్నాను. ఎండ పడుతుంది. ఇంకోటి ఎక్కడ ఉంది? అక్కడ ఉందండి. అక్కడ చూపించమ్మా. కరెక్ట్గా చూపించు. అక్కడ కొంచెం తడిగా ఉంది కదా, ఎక్కువ పడ్డాయి. ఇదొకటి, ఇదండి. ఇలా తీయండి. ఇక్కడ బాగా పడ్డది. తడిగా ఉన్న చోట కొంచెం ఎక్కువగా. అదొకటి, ఇదొకటి, ఇదొకటి కొడేదండి. పొడి దాని మీద స్కర్ట్ ఉంది. ఇదే బాగా పడ్డది. చదువు మీద పడింది. మళ్ళీ మనం ఎంట్రన్స్ ఇందాక మెస్ దాటని చూడండి. అవునవును, అక్కడ కూడా పడింది. కాబట్టి దయచేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అలాగే వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు ఈ ప్రాంతాన్ని సందర్శించి మరి ఆవుకి వైద్యం చేయించడమే కాకుండా రైతుకు జరిగిన నష్టపరిహారాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ప్రస్తుతం ఈ పులి సంచరించే ప్రాంతం ఏదై ఉంటుందో అనేది మరి టెక్నాలజీ ఇంత బాగా పెరిగినప్పటికీ కూడా గతంలో చిరుతపులి సంచరించినప్పుడు కూడా మరి డిపార్ట్మెంట్ వారు
అటు ఇటు అక్కడుంది ఇక్కడుంది అని అన్నారు కానీ దాన్ని పట్టుకోలేకపోయారు. కానీ చివరికి ఏమైందో తెలియదు అది. మరి ఈ పెద్ద పులిది చాలా పెద్ద స్థాయిలో ఉన్నట్టుగా మనం చాలా వీడియోల్లో చూసాం. కాబట్టి పశువులకి జరిగిన మనుషులకు జరిగిన నష్టమే. పోయిన ప్రాణం తిరిగి రాదు. కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఆ పెద్ద పులిని ఏమీ చేయలేకపోతున్నాం అంటే నాకు కొంచెం అంటే పెద్ద పులి సంచరిస్తే పెద్ద పులిని మనం ఆపలేని స్థితిలో ఉన్నామా, దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఇంకా ఉన్నాయా? ఇది మరి మనం గమనించాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇమ్మీడియట్లీగా తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతూ ఈ వీడియో నేను చేస్తున్నాను.